నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత షాకింగ్ రాజకీయ పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బద్దలైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. ఒక రహస్య ఫోన్ కాల్లో ట్రంప్ ఏకంగా నెతన్యాహును పిచ్చోడు అంటూ ఘాటుగా మందలించారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ ఇద్దరు ప్రపంచ దేశాల అధినేతల సంభాషణను వైట్ హౌస్ అధికారులే స్వయంగా మీడియాకు లీక్ చేయటం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ట్రంప్ అంతగా ఎందుకు కోప్పడ్డారు? నెతన్యాహుపై అమెరికాకు ఉన్న అసంతృప్తి ఏంటి? ఈ ప్రత్యేక అంతర్జాతీయ రక్షణ రిపోర్టు పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న బంధంలో ఇప్పుడు కంటికి కనిపించని అతిపెద్ద దౌత్యపరమైన చీలికొచ్చింది. అమెరికన్ మీడియా సంస్థ ఎక్సియోస్ వెల్లడించిన కథనం ప్రకారం ఇరాన్ సంక్షోభంపై చర్చించేందుకు జరిగిన ఒక రహస్య ఫోన్ కాల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల లెబనాన్ రాజధాని బేరూత్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీబీ, నీకేమైనా పూర్తిగా పిచ్చి పట్టిందా? నిన్ను జైలుకు వెళ్లకుండా నేనే కాపాడాను, కానీ నువ్వు ఇంకా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు అని ఫోన్లోనే గట్టిగా కేకలు వేశారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచమంతా నీపై కోపంగా ఉంది. జనాలు నిన్ను అసహించుకుంటున్నారు. నీవు చేస్తున్న పనుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మారుతున్నారు. అంతర్జాతీయ దౌత్యం ఈ విధంగా నడవదు అంటూ ట్రంప్ ముఖం మీద క్లాస్ పీకడం విశేషం. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇంతలా ఫైర్ అవ్వడానికి 4 ప్రధాన కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటి కారణం, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరే శాంతి ఒప్పందానికి నెతన్యాహు పెద్ద రోడ్డు పలకలా మారడం. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు ఒక కొలికి వస్తున్న ప్రతిసారి ఇజ్రాయెల్ ఏదో ఒక పెద్ద సైనిక దాడికి దిగి ఆ చర్చలను చెడగొడుతోంది. తాజాగా ఏప్రిల్లో సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు చేస్తూ అమాయక పౌరులను చంపుతోందని, అందువల్ల ఇరాన్ చర్చల నుండి వెనక్కి తగ్గుతోందని ఇరాన్ వాదనతో ట్రంప్ కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నారు. రెండవ కారణం, ఈ ఇరాన్ యుద్ధం ప్రారంభంలో నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్కు ఒక తప్పుడు నివేదికను సమర్పించారు. యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్ దేశంలో అంతర్గతంగా తిరుగుబాటు జరిగి ప్రభుత్వం పడిపోతుందని, అక్కడి కుర్దిష్ వర్గాలను కూడా ఇజ్రాయెల్ వైపు తిప్పుకోవచ్చని నెతన్యాహు నమ్మబలికారు. కానీ ప్రాక్టికల్గా యుద్ధం మొదలయ్యాక ఇరాన్ ప్రజలంతా అమెరికా, ఇజ్రాయెల్ను శత్రువులుగా చూస్తూ తమ దేశ ప్రభుత్వానికే మద్దతుగా నిలిచారు. దీనివల్ల అరబ్ దేశాల్లో అమెరికాకు భారీగా వ్యూహాత్మక నష్టం వాటిల్లింది. దీంతో ఎలాగైనా ఇరాన్తో ఒక గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా ఆరాటపడుతోంది. మూడవ కారణం, అమెరికా అంతర్గత పౌరులలో నెతన్యాహు ఇమేజ్ దారుణంగా పడిపోవడం. అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన పియో రీసెర్చ్ ఏప్రిల్ 2026లో విడుదల చేసిన సర్వే ప్రకారం 50 ఏళ్లకు పైబడిన అమెరికన్లలో ఏకంగా 69% మంది నెతన్యాహును ఏమాత్రం ఇష్టపడడం లేదు. అంతెందుకు, స్వయంగా డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులలో కూడా 44% మంది నెతన్యాహును ఒకసారైనా లీడర్గా అంగీకరించడం లేదు. నాలుగవ కారణం, ప్రతిష్టాత్మక అట్లాంటిక్ మ్యాగజైన్ ప్రధాన సంపాదకురాలు జాయిస్ కరం విశ్లేషణ ప్రకారం ఈ రహస్య ఫోన్ కాల్ లీక్ అవ్వడం నెతన్యాహుకు రాజకీయంగా మరణ శాసనమే కాగలదు. ఎందుకంటే ఏడాది చివరిలో ఇజ్రాయెల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికీ అమెరికా, ఇరాన్ చర్చల డీల్ నుండి ఇజ్రాయెల్ను వాషింగ్టన్ పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ దెబ్బతో టోటల్ మిడిల్ ఈస్ట్ రీజియన్లోనే నెతన్యాహు ఒంటరివాడైపోయారు. శ్వేత సౌధం నుండి బయటకు వచ్చిన ఈ సంచలన లీక్ రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలను, అమెరికాతో వారి రక్షణ బంధాన్ని ఎలాంటి ముప్పులోకి నెట్టబోతుందో చూడాలి.